హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు తెల్ల జుట్టుని నల్లగా ఎలా చేసుకోవాలో చెప్తాను, అది న్యాచురల్గా. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లో పారాచూట్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇది నీలి ఆకుపచ్చ చూర్ణం. దీన్ని ఇండిగో పౌడర్ కూడా అంటారు. ఇది తెల్ల జుట్టుని చాలా న్యాచురల్గానే బ్లాక్గా చేస్తుంది. ఇది ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. దీన్ని నేను 1 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని మనం ముందుగా ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని ఇందులో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందాక తీసుకున్న పౌడర్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, గుంటగలగరాకు పౌడర్ అంటే భృంగరాజ్ పౌడర్. ఇది హెయిర్ గ్రోతింగ్కి బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ని కూడా 1 స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ స్టవ్ పైన అలాగే వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎంత బాగా పనిచేస్తుందంటే నేను మాటలతో చెప్పలేను, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వాడచ్చా అని చాలామందికి అపోహలు ఉంటాయి, కానీ అది నిజం కాదు. చాలా మంచి రిజల్ట్ ఉంది, చక్కగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మన జుట్టుకి సంబంధించింది, అంత ఈజీగా నేను చెప్పను. ఇంట్లో మేము యూజ్ చేశాక మీ దాకా వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. లైక్స్ కోసం ఏవేవో నేను చెప్పను నా ఛానల్లో. ఇక 30 సెకండ్స్ వేడి చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చింది మనకు ఆయిల్ అనేది. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకంతా పట్టించుకోవాలి. చాలా న్యాచురల్గా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని అయితే. నేను ఒక బ్యూటీషియన్గా హెయిర్కి మసాజ్ ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే హెయిర్ గ్రో అవుతుంది, హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోస్ చేశాను. అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. హెయిర్కి ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మన చేతి ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ అనేది ఒక 10 నిమిషాల పాటు ఇలాగే చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక్కసారే అప్లై చేసి మాకు రిజల్ట్ ఏం కనబడలేదు అంటే కుదరదండి. వీక్లీ 3 టైమ్స్ ఖచ్చితంగా జుట్టుకి అప్లై చేయాలి. అలా అయితేనే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఈ ఆయిల్ని అయితే జుట్టంతా పట్టించేసుకొని మార్నింగ్ తలస్నానం చేయాలి. ద బెస్ట్ అండ్ హెయిర్ గ్రో ఆయిల్ అండి ఇది. మీరు యూజ్ చేసి చాలా చక్కటి రిజల్ట్ని అందుకోండి. మీరు 1 వీక్ అప్లై చేసి చూసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా మీకు ఈ ఆయిల్ యూజ్ అయినందుకు. అండ్ ఇంకోటి, ఇంకా మంచి మంచి హెయిర్ ఆయిల్స్ని కూడా నేను తెలుసుకొనైనా మీకు చెప్పొచ్చు కదా. అందుకని నా హెయిర్ ఆయిల్ ఎంతమందికి యూజ్ అయిందని తెలుసుకోవచ్చు కదా. సో ఇదండి ఈనాటి హెయిర్ బ్లాగ్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సిరీ టాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.